వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథల గురించి తెలుసుకుందాం. బాల సాహిత్యంలో అక్బర్ బీర్బల్ కథలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. తన 13వ ఏట సింహాసనం అధిష్ఠించిన అక్బర్కు సాహిత్యం అంటే చాలా ప్రీతి. అక్బర్కు ఉన్న ఈ సాహిత్య పిపాసే హిందువులను దగ్గర చేసింది, ముఖ్యంగా బీర్బల్కు. తన తెలివితేటలతో మాటలతో ఎంతటి వారినైనా దగ్గర చేసుకునే నేర్పు బీర్బల్కు ఉంది. మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ చక్రవర్తి పాలనలో బీర్బల్ చేసిన హాస్య చతురత అంతా ఇంతా కాదు. ఎన్ని ఏళ్లు గడిచినా అక్బర్ బీర్బల్ కథలు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పుస్తకంలోని మొదటి కథ చూద్దాం. ఈ కథ పేరు తగిన శాస్తి. మధ్యప్రదేశ్లో ఉండే బీర్బల్ తొలిసారిగా అక్బర్ని కలవాలని ఢిల్లీ బయలుదేరాడు. అక్బర్ కోటకి చేరుకున్న బీర్బల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డాడు ద్వారపాలకుడు. నాకు నజరానా ఇస్తేనే లోపలికి పంపేది అని షరతు పెట్టాడు. దానికి ఒప్పుకున్న బీర్బల్ లోపల అక్బర్ మహారాజు ఏమిచ్చినా అందులో సగం నీకు ఇస్తాను ఒప్పుకొని లోపలికి వెళ్తాడు. బీర్బల్ను చూసిన అక్బరు, నిన్ను చూస్తూ ఉంటే ఉన్న పళానా ధనవంతుణ్ణి చేయాలని ఉంది అన్నాడు. దానికి బీర్బల్ ఇలా అంటాడు, నన్ను ధనవంతుణ్ణి చేయాలన్న మీ కోరికను 2 రోజులు వాయిదా వేసి ముందు నాకు 100 కొరడా దెబ్బలు ఇప్పించండి అంటాడు. దానికి ఆశ్చర్యపోయిన అక్బరు బీర్బల్ మొండి పట్టుదల చూసి 100 కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించాడు. 50 కొరడా దెబ్బలు కొట్టాక వారిని ఆపి ఇలా చెప్పాడు బీర్బల్, ప్రభు, నేను మీ వద్దకు వచ్చే ముందు మీరు నాకు ఏమి బహుమానంగా ఇచ్చినా అందులో సగం ఇస్తానని బయట ఓ పెద్ద మనిషికి మాట ఇచ్చాను. అవి ఇవ్వక తప్పదు అన్నాడు. అప్పుడు తెలిసింది అక్బర్కు, కోట సింహద్వారం వద్ద ఉండే ద్వారపాలకుడి లంచగొండి అవతారం. ఈ విధంగా తొలి పరిచయంలోనే అక్బర్ ఆస్థానంలో చోటు దక్కించుకున్నాడు బీర్బల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి.